అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో వరి రైతుల వెన్ను విరిచేందుకు మరో తుఫాన్ దూసుకొస్తోంది. అండమాన్ సముద్రంలో అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారింది. తర్వాత మరింత బలపడి దక్షిణ కోస్తా వైపు తరలి వస్తుందని అంచనాలు వేస్తోంది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్ తీరాన్ని విపత్తులు వెంటాడుతున్నాయి. సరిగ్గా నెల రోజుల వ్యవధిలో 2 తుఫాన్లు దక్షిణ కోస్తాపై విరుచుకుపడుతున్నాయి. ఇటీవల ప్రకృతి వైపరీత్యాలకు ఏపీ చిగురుటాకులా వణికిపోయింది. తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. ఇక రైతుల వెతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చేతికొచ్చిన పంట నీళ్లపాలై చేజారిపోయింది. దీంతో రైతు గుండె జారిపోయింది. మరోవైపు మలక్కా జలసంధి మధ్య భాగాలపై ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మలక్కా జలసంధి మరియు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనంగా ఏర్పడినది. ఇది పశ్చిమ వాయు దిశలో ప్రయాణిస్తూ మరింత బలపడి సుస్పష్టమైనటువంటి అల్పపీడనం మరియు అదే దిశలో ప్రయాణిస్తూ మరింత బలపడి 24వ తారీఖు ఉదయానికల్లా ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నవి. ఇది అదే దిశలో అనగా పశ్చిమ వాయు దిశలో ప్రయాణిస్తూ మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి యొక్క ప్రభావం వల్ల ప్రస్తుతానికి ఈ సముద్రంలో ఈ ప్రాంతాల్లో అనగా ఈస్ట్ సెంట్రల్ బే బెంగాల్, అండమాన్ నికోబారు మరియు ఆగ్నేయ బంగాళాఖాతం మరియు నైరుతి బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గాలులు ఈ రోజు నుంచి గంటకి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్లు. ఈ యొక్క గాలి యొక్క తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున సముద్రంలోకి ఇప్పటికే వెళ్లినటువంటి మత్స్యకారులు 27వ తారీఖు 28వ తారీఖు లోపల తీరానికి సురక్షితంగా చేరుకోవాల్సినదిగా కోరడం జరిగినది. ఇటు తాజా వాతావరణ హెచ్చరికలు అన్నదాతలను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే వరుస విపత్తులతో తీవ్రంగా నష్టపోయిన రైతు మరోసారి ఏం జరుగుతుందోనని భయపడుతున్నాడు. ఇలా అయితే వ్యవసాయం సాగేదెలా అంటూ నిట్టూరుస్తున్నాడు.